బాయ్ చినుకులు పడితే నన్నేం చేయమంటావు మ్యా? అయితే అయితే కుక్కలకి నక్కలకి పెళ్లి జరిగినప్పుడే మాదిరిగా ఎండ వాన వస్తాదంట్రా. అవునరా, అప్పుడు పెద్దవాళ్ళ శాస్త్రం ప్రకారం అట్టే చెప్తున్నారా. కుక్కలకి నక్కలకి పెళ్లి జరిగేది ఏందమ్మా? శాదస్తంగా మాట్లాడుతున్నావా? ఒరే మామా, నీలాంటి కుక్కలు ఊర్లలో ఎక్కువైపోయి నక్కల్ని అడవుల్లోకి దొరవేసినాయిరా. పాపా ఈడు కుక్క అయితే ఈడు పెళ్లి చేసుకుని నక్కనా? అవునన్నయ్య, అందుకే కదా ఈ మాదిరిగా ఎండ కాస్తా వాన పడుతుంది. ప్రశాంతంగా కూర్చోడానికి లేదా అన్నయ్య? ఈదు కుక్క ఈది పెట్టి పరిగెత్తా చూడింకా. ఇంట్లో ఉండే నక్క సరిపోదు, అట్టా అడవులోకి వేరే నక్కల కోసం వేటకు పోతున్నది. నువ్వు బాబా, నన్ను ఎంత మాట అంటది? నేను నక్కనే, నా మొగుడు కుక్క, అది కూడా నా మొగుడు ఈది కుక్క, ఏటకు పోయే కుక్క. ఎంత మాట అంటావు మేము నా మొగుడినే? నా మొగుడు లాంటి కుక్కలు నక్కల్ని అడవిలోకి తోలేసినాయా? నన్ను నక్కన్నా బాధపడిన నేను నా మొగుడిని కుక్క అన్నావు కదే. అడవిలోకి వేటకు పోయే కుక్క నింది బావా. నా మొగుడిని ఇంకోసారి కుక్క అన్నావనుకో, ఈ కుక్క దగ్గరే కొరికిస్తా నిన్ను. మీ చెల్లి నా మొగుడిని కుక్క అంటా ఉంటే నువ్వు నవ్వుతావా? నా మొగుడు ఎప్పుడైనా కుక్కలాగా ఎముకలు నాకే చూసినారు మీరా? అసలు నా మొగుడిని కుక్క అనడానికి మీకు ఎంత ధైర్యం? ఆపలేదో శాస్త్రం ప్రకారం కుక్క అనింది. నువ్వు మాటి మాటి కుక్క కుక్క నిజంగా తిట్టావు కదురువా? బావా, నిన్నది కుక్క కుక్క అనింది బావా. ఈ వాన సరే ఈ ఎండా సరే, ఇదేమో స్టార్ట్ చేసింది, ఇదేమో కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా కుక్క 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 అంటావు. ఏమైందిరా? కార్తీక కుక్కనే